నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. దారిన పోయే కంప కాలికి చుట్టుకున్నట్టు అయిపోయింది నా జీవితం అని అంటున్నాడు రాహుల్. చేయని తప్పుకి ఒక అమ్మాయి కేసులు శిక్షలంటూ నన్ను బెదిరిస్తుంది అని అంటున్నాడు. నా సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి అంటూ ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించారు. అసలు తన సమస్య ఏంటో విందాం, చేయాల్సిన పరిష్కారం ఏంటనేది చూద్దాం. యాక్చువల్లీ నేను బిజినెస్ ప్లానింగ్ అటు తిరుగుతున్నాను. ఒకసారి మెట్రోలో తను అనుకోకుండా నాకు సీట్ ఆఫర్ చేశాను తనకి. మెట్రోలో నెక్స్ట్ డే ఒకసారి నాకు తను మార్కెట్లో కలిసింది అనమాట. ఇలా గుర్తుపట్టాను అనమాట. బట్టి నేను ఇట్లా మీరు మెట్రోలో కలిసారు కదా అని మాట్లాడము. అలా సీట్ ఇచ్చిన వెంటనే మార్కెట్ లో కలిస్తే మళ్ళీ హాయ్ బాయ్ చెప్పేసుకున్నారా? అంటే లైక్ హాయ్ బాయ్ చెప్తే లైక్ నెంబర్ కూడా షేర్ చేస్తున్నాం ఆ రోజు మేము. ఓహో, అలా పరిచయం అయింది. తర్వాత తను కాల్ చేసింది నాకు ఒకసారి. ఇట్లా అంత బాగా చనిపించట్లేదు, అంత మూడ్ ఆఫ్ ఉంది నాకు, ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్పారు. నంబర్ షేర్ చేసుకున్న ఎంత గ్యాప్ లో కాల్ చేశారు ఆవిడ? 2-3 days కాల్. 2-3 days లో కాల్ చేస్తారా? మెట్రో నుంచి మార్కెట్కి, మార్కెట్ నుంచి ఫోన్. ఫాస్ట్గా అయిపోయిందా? అంత మంచి మూడ్ ఆఫ్ ఉంది, కొంచెం నాకు అంత బాగా మంచిగా అనిపించట్లేదు, బయటికి వెళ్దాము అన్నది. కొంచెం నాకు డ్రింక్ తాగాలని ఉంది అని చెప్పారు. సరే, మూడ్ ఆఫ్కి మందు తాగమను, నువ్వెందుకంట? అమ్మాయి ఫోన్ చేసి మంది అడిగింది, అబ్బాయి ఓకే అన్నాడు. సరే మరి ఎక్కడ ఆఫర్ చేస్తే మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాను నేను. నీకు అప్పటికే అర్థమైపోయింది. ఓహో, మీరేంటి ఇంట్లో ఎవరెవరు ఉంటారా? నేను, మా వైఫ్, మా పిల్లలు ఉంటాము. వైఫ్ పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయి మందు తాగుదాం అంటే డైరెక్ట్ మీ ఇంటికి తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యారా మీరు? లైక్ బయటకు వద్దని చెప్పాను కదా నేను. కానీ అయ్యా, మీ ఆవిడ ఒప్పుకుంటుందా? సో అలా డ్రింక్ తాగిన తర్వాత లైక్ అనుకోకుండా తను దగ్గరకు వచ్చి ఇదిగా కొంచెం ఇంటాక్ట్ అయిపోయింది మాట టోటల్ నాతోటి. సో నువ్వు వద్దు, లేదు నేను నాకు ఇష్టం లేదు అంటే తను హగ్ మీరు శుద్ధపూస అంటారు. సో అలా అయిపోయింది. ఏమైపోయింది? సరే, నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇంకా అయిపోయింది. సో నెక్స్ట్ డే తర్వాత చెప్పాను, నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ వద్దు, మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు అని చెప్పాను. ఓహో, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందా? చెప్పాను కదా, తను ఏమంటే నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలని నా దగ్గర. ఏంటి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా ఏంటి ఆవిడ? వాళ్ళ ఆయన కూడా లేడా ఈ ఊర్లో? లేరు, ఊరికి వెళ్ళాలని చెప్పారు. టెంపరీగా వెళ్ళాడా, పర్మనెంట్గా వెళ్ళిపోయాడు ఊరు? 1 weekలో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇమీడియట్గా అమ్మాయి వచ్చి మీ మీద పడింది. అనుకోని క్షణాల్లో మీరు కమిట్ అయిపోయారు. ఆవిడ అయినా నాకు ఆ రిలేషన్ కావాలి అంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది. మీ ఆవిడకి తెలిసే ఇదంతా? తను తెలియదు. నువ్వు కూడా అన్ని ఎస్టిమేట్ చేసే కదా ముందుకెళ్ళావు. అదైన ప్రాబ్లం అంతేనా? ఇరుక్కున్నట్టు అనిపిస్తుందా? ఏంటి స్పీడ్ ఏంటి? అంటే ఆయన అంటే నాకు ఇష్టము. ఎందుకు ఇష్టం అమ్మా? మెట్రోలో ఏదో సీట్ ఆఫర్ చేసినందుకు మంచి మీద ఇష్టం అయిపోద్దా? ఎందుకు ఆయన చూడగానే పడిపోయావా? ఎవరెవరికి సీట్ ఇచ్చారు? ఆయన కూర్చుంటే నేను ఉంచున్నానని ఆయన లెగిసి నాకు సీట్. చాలా మంది లెగిసి ఉంటారు అక్కడ మగాళ్ళు నీకు సీట్ ఇవ్వడానికి. అంటే నా డ్యూటీ కోసం బయటకు వెళ్ళిండు. అంటే మంత్లీ ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మీ ఆయన? 10 రోజులు ఉంటారేమో అంతే. ఇంట్లో 10 రోజులు మాత్రం ఉంటారు. మీరేం చేస్తారమ్మా? మెట్రోలో తిరుగుతుంటారా? మీ ఆయనకు విడాకులు ఇస్తావా? మీ ఆయన ఏమండా? ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నారు. నువ్వు మొత్తం బాగా బిజీగా ఉన్నారమ్మా అందరూ. అతను కూడా మెట్రోనా? ఆయన అట్లా కష్టపడతాడు, నువ్వు ఎలా కష్టపడతావు. అతనికి అక్కడ పెట్టాడా? చేద్దాం మీ ఆయనకు ఫోన్. ఊరికి వచ్చి ఏదో పిలిచాడు కదా, సరదాగా బయట తిరగొచ్చు ఆయనతో, చేతుల్లో చట్టపట్టా వేసుకొని అని చెప్పేసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్కి. ఫిజికల్ కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఆవిడ బ్లాక్మెయిల్ చేసి ఉండేది కాదు. చెప్పాను కానీ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, మళ్ళీ తెలిసే బాగుండదు అని చెప్పాను నేను. సరే, ఏమని బ్లాక్మెయిల్ చేస్తుంది మిమ్మల్ని? నీ మీద కేసు పెడతాను, నువ్వు నాకు రేప్ చేసాను కేసు పెడతాను అని చెప్పాను. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ రాహుల్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటారు. రాహుల్ గారు రండి. నమస్తే, కూర్చోండి. రాహుల్ గారు,
స్వాతిని కూడా స్టేజ్ మీద పిలిచేద్దాం. కొంచెం రండి స్వాతి. నమస్తే, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. బిజినెస్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏదో సమస్య వచ్చింది, నేను దాంట్లోంచి బయట పడలేకపోతున్నాను, అవును. ఆ కోర్టులు కేసులు ఇవన్నీ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. అసలు ఏంటండి, ఏం జరిగింది? యాక్చువల్లీ నేను బిజినెస్ ప్లానింగ్లో అటు ఇటు తిరుగుతున్నాను. ఒకసారి మెట్రోలో తను అనుకోకుండా నాకు సీట్ ఆఫర్ చేశాను తనకి. మెట్రోలో? లైక్ ట్రావెలింగ్ ఆ టైంలో తను అంటే సీట్స్ ఏం ఖాళీ లేవు, తను నిల్చొని ఉండే ఛాన్స్ నిల్చొని ఉంటే నేను సీట్ కూర్చోమని చెప్పాను. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒకసారి నాకు తను మార్కెట్లో కలిసింది అనమాట. మేము మార్కెట్ వెళ్ళినప్పుడు తను కలిసింది, ఇలా గుర్తుపెట్టాను అనమాట. బట్టి నేను ఇట్లా మీరు మెట్రోలో కలిసారు కదా అని మాట్లాడము. అలా సీట్ ఇచ్చిన వెంటనే మార్కెట్ లో కలిస్తే మళ్ళీ హాయ్ బాయ్ చెప్పేసుకున్నారా? అంటే లైక్ హాయ్ బాయ్ చెప్పుకొని లైక్ నెంబర్ కూడా షేర్ చేసుకున్నాం ఆ రోజు మేము. ఓహో, అయితే ఇది నేను ఒక మెట్రో లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ లైక్ తను ఇంట్రెస్ట్ అని చెప్పి బిజినెస్ లో నేను కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్తేనే నేను అప్పుడు నెంబర్ ఇచ్చాను. ఎంతకాలం క్రితం అమ్మా? 2 months అవుతుంది. 2 months బ్యాక్. ఓకే. అలా పరిచయం అయింది. తర్వాత తను కాల్ చేసింది నాకు ఒకసారి, ఇట్లా అంత బాగా అనిపించట్లేదు, అంత మూడ్ ఆఫ్ ఉంది నాకు, ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్పారు. చెప్తే నేను ఇప్పుడు లేదు, నేను కలవలేను ఇప్పుడు. నంబర్ షేర్ చేసుకున్న ఎంత గ్యాప్ లో కాల్ చేశారు ఆవిడ? 2-3 days కాల్. 2-3 days లో కాల్ చేస్తారా? మెట్రో నుంచి మార్కెట్కి, మార్కెట్ నుంచి ఫోన్? మెట్రో నుంచి మార్కెట్కి ఎన్ని రోజులు? నెక్స్ట్ డే. నెక్స్ట్ డేనా? ఫాస్ట్గా అయిపోయిందా? మెట్రోలో పరిచయం అయింది, నెక్స్ట్ డే కనిపించింది, అందువల్ల అలా మాట్లాడి నెంబర్ చేస్తున్నాను. అంత మంచి మూడ్ ఆఫ్ ఉంది, కొంచెం నాకు అంత బాగా మంచిగా అనిపించట్లేదు, బయటికి వెళ్దాము అన్నది. లేదు నేను ఇప్పుడు రాలేను అని చెప్పాను నేను. లేదు నాకు అంత మంచిగా అనిపించట్లేదు, అసలుకి ఎంత మూడ్ ఆఫ్ ఉంది, ఒకసారి మీ ఇంటి లైక్ బయట కలుద్దాం అన్నది. సో లైక్ కొంచెం నాకు డ్రింక్ తాగాలని ఉంది అని చెప్పారు. ఓహో, ఆవిడ ఫోన్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని అడిగేశారు? ఓకే. లేదు అంటే లేదు నాకు అంత మూడ్ ఆఫ్ ఉంటే సరే. ఆహా, అట్లీస్ట్ ఒక అమ్మాయి నార్మల్ గా అప్పటికప్పుడు పరిచయం అయిన అబ్బాయిని మనం మందు తాగడానికి బయటికి వెళ్దాం అని చెప్పేసి నాకు తెలిసి ఈ అమ్మాయి అయితే అడగదు. మరి అమ్మాయి డైరెక్ట్ గా అడిగిందంటే అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటనేది మీరేం కట్ చేయలేదా? అంటే అమ్మాయి మంచిదా కాదా అనేది ఏం మీకు ఆలోచన రాలేదా? తను మూడ్ ఆఫ్ లో ఉండేది, నేను నాకు మంచి అనిపించడం మూడ్ ఆఫ్ ఉన్నాను. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి మందు తాగుదామా అని చెప్పేసి 2 రోజుల ముందు పరిచయమైన అమ్మాయి అడగదు కదా బేసికల్ గా. ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంటుందిగా, ఏదో అమ్మాయి అడిగిందని చెప్పేసి మీరు ఓకే అన్నారా? ఓకే అంటే తన సిచ్యువేషన్ చెప్పేసింది, నాకు మూడ్ ఆఫ్ ఉండే, నాకు మంచి అనిపించట్లేదు. సరే మూడ్ ఆఫ్కి మందు తాగమను, నువ్వెందుకంట? అమ్మాయి ఫోన్ చేసి మందు అడిగింది, అబ్బాయి ఓకే అన్నాడు. ఫ్రెండ్స్ లేకుండే నేను అలా అదే ఏదోలే అర్థమైంది. చెప్పండి. తర్వాత సో డ్రింక్ వెళ్దాం అంటే సార్ ఓకే, ఇంట్లో బయటకు వెళ్దామంటే బయటకు వద్దు, సరే మరి ఎక్కడ ఆఫర్ ఇస్తే మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాను నేను. నీకు అప్పటికే అర్థమైపోయింది. ఓహో, మీరేంటి ఇంట్లో ఎవరెవరు ఉంటారా? నేను, మా వైఫ్, మా పిల్లలు ఉంటాము. వైఫ్ పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయి మందు తాగుదాం అంటే డైరెక్ట్ మీ ఇంటికి తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యారా మీరు? తీసుకోవాలంటే తను లైక్ బయటకు వద్దని చెప్పాను కదా నేను. సరే కానీ మీ ఆవిడ ఒప్పుకుంటుందా? వేరే ఆడ వాళ్ళు లేరు అప్పుడు, వాళ్ళు ఊరికి వెళ్ళారు. వాళ్ళు అదా చెప్పు. ఓకే ఓకే చెప్పండి. వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఎందుకంటే నాకు కొత్తగా వింతగా ఉండింది అనమాట, అందుకని ఏమనుకోద్దు, చెప్పండి. సో అలా డ్రింక్ తాగిన తర్వాత లైక్ అనుకోకుండా తను దగ్గరకు వచ్చి ఇదిగా కొంచెం ఇంటాక్ట్ అయిపోయింది అనమాట టోటల్ నాతోటి. సో నువ్వు వద్దు, లేదు నేను నాకు ఇష్టం లేదు అంటే తను హగ్. మీరు శుద్ధపూస అంటారు, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడే మీ ఇంటికి తీసుకెళ్ళింది, మీరు ఆఫర్ చేసింది మీ ఇంటికి, మీ ఆవిడ లేదని చెప్పేసి చక్కగా తీసుకెళ్ళిపోయావు, మళ్ళీ ఆవిడ మీదకి వస్తుందని చెప్తున్నావు. ఓకే. సో అలా అయిపోయింది. ఏమైపోయింది? తన దగ్గరకు వచ్చింది, నన్ను హగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కాలు మొక్కిందా? అవును. ఇంకేం మొక్కింది? చెప్పండి చెప్పండి చెప్పండి. సో నేను చెప్పాను నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ లేదు, వద్దు అని చెప్పి. మేము ఆ మాట అంటే బాగోదు, ఇక్కడి వరకు వచ్చారు కదా, చెప్పండి. సరే నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇంకా అయిపోయింది, నెక్స్ట్. సో ఇంటరాక్ట్ అయిపోయినాము. సో నెక్స్ట్ డే తర్వాత చెప్పాను నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ వద్దు, మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు అని చెప్పాను. తనేమంటుందంటే ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందా? ఓకే. సో మీ హస్బెండ్ ఇస్తే బాగుండదు, వద్దు అంటే తనేమో లేదు నువ్వే కావాలి, మా హస్బెండ్ తోటి నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అది అని చెప్పారు. ఆ 2 రోజులు మీ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ ఏంటండి, నాకు అర్థం కాలేదు. అది నాకు ఇంకా ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు నాకు. సరే, అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది మొత్తం. సో కొంచెం బ్లాక్మెయిలింగ్ ఆ టైప్లో చేశారు అనమాట నన్ను. లైక్ నీ మీద కేసు పెడతాను, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. మెట్రో అయిపోయింది, మార్కెట్ అయిపోయింది, ఫోన్ అయిపోయింది, డైరెక్ట్ మీ ఇంట్లో అయిపోయింది, కలిసారు. మళ్ళీ ఇమీడియట్ గా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నా? నేను అవాయిడ్ చేస్తున్నాను కదా, అవాయిడ్ చేసేస్తున్నా. నేను అవాయిడ్ చేస్తున్నా అని తను నీ మీద కేసు పెడతాను, నీ మీద అది చేస్తాను అని నా మీద కేసు పెడతానని చెప్పారు తను. అందుకే ప్రాబ్లమ్ సాల్వ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఫిజికల్ అయిన తర్వాత అవాయిడ్ చేయటం మొదలు పెట్టారా మీరు రాహుల్? అంతే కదా, ఫిజికల్ అయిన తర్వాత అవాయిడ్ చేస్తున్నాం. ఫిజికల్ కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఆవిడ బ్లాక్మెయిల్ చేసి ఉండేది కాదు, మీ రిలేషన్షిప్ కంటిన్యూ. అంతేనా? అదేనా మీరు చెప్పబోతున్నారు?
చెప్పాము కానీ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, మళ్ళీ తెలిసే బాగుండదు అని చెప్పాను నేను. సరే ఏమని బ్లాక్మెయిల్ చేస్తుంది మిమ్మల్ని? నీ మీద కేసు పెడతాను, నీ మీద క్రిమినల్ కేసు పెడతాను, నువ్వు నా రేప్ చేసాను కేసు పెడతాను అని అవును, మీరు చెప్పాను. అనలేకపోయారా మీకు పెళ్ళయింది, మరి మీ ఆయనకి చెప్పకుండా నువ్వే వచ్చావు అని చెప్పేసి మీరేం మాట్లాడుకోలేదా? చెప్పాను కానీ తను ఏమంటే నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలని నాది. ఏంటి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా ఏంటి ఆవిడ? నువ్వే కావాలని పెళ్లి చెప్పలేదు, నువ్వే కావాలంటున్నాను అంటే రిలేషన్ అలా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి తను అడుగుతోంది, మీరు వద్దని చెప్పారు. వద్దని చెప్పాను. మరి మీరు వాళ్ళ ఆయనతో మాట్లాడేయాల్సింది డైరెక్ట్ గా. వాళ్ళ ఆయన కూడా లేడా ఈ ఊర్లో? లేరు, వాళ్ళ ఊరికి వెళ్ళామని చెప్పారు. తంతరగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అంతేనా? అందుకే ఇక్కడికి వచ్చారు. టెంపరీగా వెళ్ళాడా, పర్మనెంట్గా వెళ్ళిపోయాడు ఊరు? బిజినెస్ పనులు బయటకి వెళ్దామని చెప్పారు. బిజినెస్ పనుల మీద బయటికి వెళ్ళాడు. మీరు కలిసింది ఒక్కసారేనా అండి? అలా ఎన్ని మంత్స్ కంటిన్యూ ఒక్కసారి. చేశారు? ఒక్కసారికే ఇమీడియట్ గా బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. అది మీ వర్షన్. సో ఆవిడేగా స్వాతి గారు కేసెస్ పెట్టానన్నారు కదా, ఏం కేసు? క్రిమినల్ కేసు, లైక్ నీ మీద రేప్ కేసు పెడతా అని చెప్పారు. పెడతా అని చెప్పిందా పెట్టిందా? పెడుతున్నా అని చెప్పింది, బెదిరించినాను. బెదిరించింది. ఇప్పుడు మీరు చెప్తున్న అంతా కూడా ఒక 2 months బ్యాక్ 1 week స్పాన్. 1 weekలో ఫాస్ట్ ఫార్వర్డ్లో 5 daysలో జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఇమీడియట్గా అమ్మాయి వచ్చి మీ మీద పడింది. అనుకోని క్షణాల్లో మీరు కమిట్ అయిపోయారు. తర్వాత మీకు జ్ఞానోదయం అయ్యింది, మీకు ఒక ఆవిడ ఉందని, ఆవిడకు ఒక భర్త ఉన్నాడని. అంతేనా? ఇక అప్పటి నుంచి మీకు క్యారెక్టర్ గుర్తొచ్చి ఆగిపోయారు. ఆవిడ అయినా నాకు ఆ రిలేషన్ కావాలి అంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇంతేనా మీరు అనేది? మీ ఆవిడకి తెలిసే ఇదంతా? అతను తెలియదు. అనుకోని క్షణాలను మేడం అన్నారు కానీ నువ్వు కూడా అన్నీ ఎస్టిమేట్ చేసే కదా ముందుకెళ్ళావు. మీ ఆవిడ లేకపోవటం, ఆవిడ డ్రింక్ అంటాం, మీ ఇంటికి రావటం, ఇవన్నీ. ఆవిడ అడిగిన టైంలో మీ ఆవిడ లేదు కాబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు మీ ఆవిడ వచ్చింది, మరి ఇల్లు లేదు కదండి, అదైన ప్రాబ్లం. అంతేనా? ఇప్పుడు ఇరుక్కున్నట్టు అనిపిస్తుందా? ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కున్నాను. ఇప్పుడు కేసులు అయితే తను ఏం ఫైల్ చేయలేదు, ఫైల్ చేస్తానని చెప్పేసి మిమ్మల్ని బెదిరిస్తుంది. అంతేనా? ఓకే, మీ వర్షన్ అయిపోయింది. మేడం స్వాతి తనే ఇప్పుడు తను చెప్పిందంతా కూడా ఈవిడి గురించి, మరి ఆవిడని కూడా ఒకసారి కనుక్కుందాం. స్వాతి గారు చెప్పండి. స్వాతి గారు మీరే చెప్పాలి, అక్కడ చెప్పిందంతా కూడా విన్నారు. అంటే ఆయన అంటే నాకు ఇష్టము. ఎందుకు ఇష్టం అమ్మా? మెట్రోలో ఏదో సీట్ ఆఫర్ చేసినందుకు మంచి మీద ఇష్టం అయిపోద్దా? మేడం ఇప్పుడు ఈయన చెప్తున్న ఆ 5 days అంతా నిజమే. సూపర్. ఎందుకు ఆయన చూడగానే పడిపోయావా? ముందు నుండి ఏమైనా పరిచయమా, లేదంటే మెట్రోలోనే పరిచయమా? మెట్రోలోనే పరిచయం. మెట్రోలోనే పరిచయం. ఎవరెవరికి సీట్ ఇచ్చారు? అతను ఇచ్చాడు. ఆయన కూర్చుంటే నేను ఉంచున్నానని ఆయన లెగిసి నాకు సీట్ ఇచ్చినందుకు మీకు ఆయన మీద మంచి ఇంప్రెషన్ పడిపోయింది, ఆయన ఇష్టం అయిపోయారా? లేడీస్ కదా అని ఇచ్చుంటాడు, దాన్ని పడిపోతే ఎలా? సరే, నెక్స్ట్ డే మార్కెట్ లో డైరెక్ట్ నంబర్ కూడా షేర్ చేస్తారు. ఏదో బిజినెస్ ఇంట్రెస్ట్ అన్నారు, బిజినెస్ గురించి మాట్లాడతామన్నారు, అంతవరకు బాగానే ఉంది. మరి ఫోన్ నెంబర్స్ తీసుకొని మళ్ళీ మనసు బాగాలేదంటే మీ ఆయనతో మీకు రిలేషన్ బాగాలేదా? అంటే మా ఆయన అంటే నా డ్యూటీ కోసం బయటకు వెళ్ళిండు. ఎక్కడికి బయటికంటే? అంటే విజయవాడ అట్లా వెళ్ళిపోయిండు. అంటే బయట ఎక్కువగా ఉంటారు, మీ ఇంట్లో ఎక్కువ ఉండరు. అంటే మంత్లీ ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు మీ ఆయన? 10 రోజులు ఉంటారేమో అంతే. ఇంట్లో 10 రోజులు మాత్రం ఉంటారు. అదైనా బాగా చూసుకోరు, ఎప్పుడు ఫోన్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. మీరేం చేస్తారమ్మా? మెట్రోలో తిరుగుతుంటారా? మరి అతను లేకపోతే నీకేం పని మెట్రోలో? మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీ ఆయనతో? అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అయింది మీ ఆయనకి మీకు పెళ్ళై? 2 years. 2 years అవుతుంది. పిల్లలు లేరు. బతికిచ్చు ఉన్నంతలో. మీ ఆయనతో బాగానే ఉన్నావా? బాగానే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఫోను మాట్లాడడం, అది ఫ్యామిలీ గురించే ఎక్కువ సంపాదిస్తున్నారు. మీ గురించే కదా, ఫ్యామిలీ అంటే నువ్వే కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి. నువ్వు చేసే పని ఏంటమ్మా? ఇంట్లో తిని కూర్చొని ఇంట్లోనే ఉంటావు, ఫోనులు చూసుకుంటూ అప్పుడప్పుడు మెట్రోలు ఎక్కి ఎవరు దొరుకుతాడా అని చూస్తున్నావా? ఏమన్నా సెన్స్ ఉందా? మీ ఆయన కష్టపడి ఏదో సంపాదించుకురావడానికి వెళ్తున్నాడు, ఖాళీగా కూర్చొని ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడి బిహేవ్ చేసిన విధానం ఇది. మళ్ళీ ఏ పైగా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? సరిపోలేదా ఒకసారికి? పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 2 years అయిందా? పిల్లలు లేరా? ఎందుకు? అతను విజయవాడలోనే, నువ్వు మెట్రోలో ఉంటావని పిల్లలు లేరా? లేదంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ రిలేషన్షిప్ లేదు. సో మెయిన్ నీ క్రైటీరియా అదా అమ్మా? నీకు ఆ శారీరకపరమైన సంతృప్తి లేక ఇలాగా ఒకటే పాయింట్. మంచిగా ఒప్పుకుంటుంది ఆవిడ. అతను నచ్చడానికి ఏంటి? అంత క్షణంలో, అంత తక్కువ టైంలో నచ్చి ఫోన్ నెంబర్లు మార్చేసుకుని ఇంటికి వెళ్ళి మనం మందు తాగుదాము, ఆ తర్వాత ఫిజికల్గా కలుద్దాం, ఏంటి స్పీడ్ ఏంటి? ఇతను ఒక్కడేనా? ఈ లిస్ట్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఇతను ఒక్కడేనా? ఏంటి నచ్చింది అతనిలో అంత ఇదిగా? ఊరికే అడుగుతున్నాను, తెలియాలి కదా. అతనికి పెళ్ళయిందని తెలుసా? తెలుసు. అతనికి పిల్లలు ఉన్నారని తెలుసా? తెలీదు. అంటే ఆయన కూడా వాళ్ళ ఆవిడని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడనా? లేకపోతే చేసుకోకపోయినా పర్లేదు, కంటిన్యూ అయితే చాలా. అంటే ఏం నచ్చింది అతనిలో? మరి ఏం నచ్చిందమ్మా? నీకు టక్కుమని సీట్ ఇవ్వగానే నచ్చేసిందంటే ఎలాగా? చాలామంది లెగిస్తుంటారు అక్కడ మగాళ్ళు నీకు సీట్ ఇవ్వడానికి. ఏం చెప్పు, ఏం నచ్చింది? కావాలి. ఆ వర్షం కురిసిన రాత్రి అనే టైప్లో అయిందా ఏంటి కొంపతీసి? ఏదో ఒకటి ఉంటుంది కదా, మనిషి నచ్చాడా, హైట్ నచ్చిందా? సరే, ఏదో ఒకసారి జరిగింది తప్పని చెప్పేసి అనుకుందాం. మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ ఏంటి?
అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనా లేదంటే రిలేషన్ కంటిన్యూ చేయాలనా? పెళ్లి చేసుకోవాలని. మీ ఆయనకు చెప్పావు ఈ విషయం మరి? చెప్పలేదు. మీ ఆయనకు చెప్పకుండా ఇన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఉమ్. ఓ ఇప్పుడు ఆ అబ్బాయికి ఇష్టం లేదు, ఏం చేస్తావు? కేసు వేస్తావా? కేసు ఫైల్ చేస్తావా? కేసు అంటే తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా. పోన్లేమ్మా, గుర్తొచ్చింది. ఆ, అందుకని వెయ్యవా? కేసు వేస్తావా వెయ్యవా? వేయను. మరి ఏమి ఇస్తాం బాటిల్? మీ ఆయనకు విడాకులు ఇస్తావా? మీ ఆయనకు విడాకులు ఇస్తావా? మీ ఆయన ఏమండా? ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నారు. నువ్వు మొత్తం బాగా బిజీగా ఉన్నారమ్మా అందరూ. అతను కూడా మెట్రో అయినా లేదు, ఆయన డ్యూటీకి అనేసి జాబ్ కనేసి వేరే ఊరా వేరే దేశమా? వేరే ఊరికే వెళ్తారు. వేరే ఇల్లా? పోన్లే, ఆయన అట్లా కష్టపడతాడు, నువ్వు ఇలా కష్టపడతావు. అతనికి అక్కడ పెట్టాడా? ఏమో మరి అక్కడ ఉన్నారో లేరో. నీకు తెలియదు కదా, ఊరికి ఎందుకంటావు? ఉన్నారు అని నాకు చెప్పరు కదా. ఎవరు చెప్పారు? పక్కన ఇంకో అమ్మాయి ఉందని చెప్పరు కదా ఎవరు. అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి మీ ఆయన కూడా చేస్తున్నాడేమో అని ఊహించుకుంటున్నావు, అంతేనా? అమ్మ నువ్వు చేస్తున్నావు అని ప్రపంచం అంతా అలాగే చేస్తారనుకుంటున్నావా? అతను ఏదో కష్టపడి ఏదో 4 పైసలు తీసుకొస్తూ ఉంటే కనుక మా ఆయన కూడా ఇదే పనిలో ఉంటాడని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తావు? నీకు సిగ్గు లేకపోతే అందరికీ సిగ్గు ఉండదా? వాళ్ళ ఆవిడ వచ్చి జుట్టు పట్టుకొని పీక్కొని రోడ్డు మీద తోస్తే ఏం చేస్తావు? ఆ అమ్మాయి బ్లాక్ బెల్ట్ అంట, తెలుసా? మేము కనుక్కో. చెప్పు. చాలా సింపుల్ గా నవ్వుతో క్యూట్ గా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నావు ఏంటి నువ్వు చేసిన తప్పన్న విషయం అన్న తెలుసా నీకు? తెలిసే చేస్తున్నావా? మీ అమ్మ నాన్నలకు చెప్తావు పోనీ విషయం, ఇలా మా ఆయన వదిలేస్తాను, పెళ్ళైన ఇంకోని తగులుకుంటాను, నేను ఇలా ఆయనతోనే ఉంటానని? చెప్తాను. మీ అమ్మ ఏమ్మా ఏమన్నా ప్రాబ్లమా? నా పేషెంట్లో ఉన్నాను, పిచ్చానండి. అలాగే ఉంది సార్. ఆ అబ్బాయికి ఇష్టం లేదు, కేసులు అది ఇదని బెదిరిస్తున్నావంట. అంటే నాకు ఇష్టం, ఆయనకి ఇష్టం లేదు. నీకు ఇష్టం అయితే నీకు నచ్చినట్టు ఉండాలి, అంతేనా? అంటే ఆయన ఇంట్లో గురించి ఆలోచిస్తారు ఎప్పుడు. ఈయన అంటే అందరు అక్కడికి ఇక్కడికి అవన్నీ అనవసరం అమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయికి ఇష్టం లేదు నువ్వంటే, నువ్వు వదిలేసి కామ్కి వెళ్ళిపో. లేదంటే ఏం చేయాలనేది ఇదో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు. ఆ అబ్బాయికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఏదో జరిగింది, తప్పు జరిగింది. అక్కడ మీ ఆయన మీకోసం అని చెప్పేసి కష్టపడేసి వస్తున్నాడు. ఈ ముచ్చట ఏదో మీ ఆయనతోనే కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు కదా. అసలు చెప్పావా ఎప్పుడన్నా ఇలా నా ప్రాబ్లం ఇలా ఉంది, కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో, నీతో పాటు నేను కూడా వస్తానని ఎప్పుడన్నా అడిగావా? అడగాలి కదా మరి. పక్కనోడితో మాట్లాడే బదులు ముందు నీకు తాళి కట్టిన మొగుడితో మాట్లాడొచ్చు కదా. నువ్వు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ విషయాలన్నీ మీ ఆయనతో చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మీ ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? చెప్పావా అసలు మీ ఆయనకి? చెప్పలేదు. చెప్తావు. ఇప్పుడు ఫోన్ చేద్దాం మీ ఆయనకి ఫోన్. ఊరికి వచ్చి ఏదో పిలిచాడు కదా, సరదాగా బయట తిరగొచ్చు ఆయనతో, చేతుల్లో చట్టపట్ట వేసుకొని అని చెప్పేసి వచ్చావు ఇక్కడ ప్రోగ్రామ్కి. చెప్పను ఇప్పుడు ఫోన్ చేయనా మీ ఆయనకి? ఇక్కడ లేరు. తిక్కగా మాట్లాడుతున్నావు. నీతో పాటు మీ నాన్నని కూడా తీసుకొచ్చావుగా. ఒకసారి మీ నాన్నతో మాట్లాడతాను. నీతో మాట్లాడి నా బుర్ర ఖరాబ్ అయ్యేలా ఉంది. కొన్ని పిలిపించారా వాళ్ళ నాన్నగారిని? మీ నాన్న నీ వైపు కూర్చోకుండా అటు కూర్చున్నారు. నమస్తే అండి. మీ పేరు? సత్యనారాయణ గారు. ఎక్కడండి మీ ఊరు? హైదరాబాదే. మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? తెలిసే వచ్చి ఉంటారుగా మొత్తం. మరి ఏంటండి ఇది పద్ధతేనా? ఏం న్యాయం కావాలి? ఏ అల్లుడికి? ఇక్కడ కాబోయే అల్లుడికా అయిన అల్లుడికా? సొంత అల్లుడికి ఏం న్యాయం కావాలి? బిడ్డ మంచిది కాదు. మరి 4 పీకలేకపోయారా? ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదు అని చెప్పి. ప్లస్ ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుని మీ అల్లుడు గారి క్యారెక్టర్ కూడా కరెక్ట్ కాదు, అతను బిజినెస్ పని మీద వెళ్ళి అక్కడ వేరే సెటప్ పెట్టవలసి నా దగ్గర రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ మొదలు పెట్టాను అంటున్నాను. మంచోడు మీ అల్లుడు, బిజినెస్ గురించే కష్టపడుతుంది. మరి మీ అమ్మాయి యొక్క పెంపకం లోపం అని అనుకోవాలా, లేదంటే మీరు బాగానే పెంచారు? మధ్యలో వచ్చిందండి. ఏంటి ఏమొచ్చింది? సరే మీ అమ్మాయి అలా చెప్తుంది, మరి ఈ అబ్బాయితో మాట్లాడారా మీరు? ఇది తప్పు కదా అని చెప్పి. తెలుసా ఈ అబ్బాయి ఎవరో తెలుసా? ఆ అమ్మాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలుసా? ఈ అబ్బాయి గురించే. ఇంతకుముందు సంఘటనలు ఉన్నాయా మీ ఆడపిల్ల ఇలాగా గాడి తప్పటం? లేదండి. ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. ఏదో 5 రోజుల్లో పరిచయము, ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళటం, ఆ అబ్బాయితో శారీరకంగా కలవటం, ఆ అబ్బాయి నాతో పాటు ప్రయాణం ఒప్పుకోకపోతే ఆ అబ్బాయి మీద కేసు పెడతానని థ్రెట్ చేస్తుందంట. ఏంటి మీ అమ్మాయి గురించేనా మీరు? అంటే ఏంటి ఉధృతం ఎక్కువ, ఊపు ఎక్కువ మీ అమ్మాయికి? ఏంటి మా అమ్మాయి అంత ఇది కాదండి, ఇంట్లో ఉండదండి, ఉండదు. వీళ్ళు లవ్ మ్యారేజా? మీరు చేసిన పెళ్లి అరేంజ్డ్ మ్యారేజా? మరి వీళ్ళిద్దరు భార్యాభర్తల సంబంధం బాగుండదని చెప్పారంట. బాగానే ఉన్నారండి. బాగానే ఉంది, మీకు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు? ఇద్దరు పిల్లలు అయ్యారు, పిల్లలు ఉన్నారు, బాగానే ఉన్నారు. ఎవరికి? వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారా? ఆ అమ్మాయికి 2 పిల్లలా? పెళ్ళే 2 సంవత్సరాలే అయ్యింది. పిల్లలు ఉన్నారా నీకు? ఇందాక ఏం చెప్పావు నువ్వు? లేరా? అబద్ధం అడగద్దు. ఏం మాట్లాడుతున్నావు? ఏమా నీకేమైనా క్రాకా?
భర్త అంటే మంచోడు కాదు నీ దృష్టిలో, తండ్రి మంచోడు కాదు, ఈడెవడో దొరికాడు ఈయన మంచోడు నీ దృష్టిలో, పిల్లలు కన్నా పిల్లలన్నా కన్నావా అది కూడా గుర్తులేదా? ఉన్నారా లేరా? లేరు. అబద్ధాలు వద్దు. ఇద్దరు పిల్లలు అండి? ఇద్దరు పిల్లలు వాళ్ళకి పెళ్ళి ఎంతకాలం అయిందండి? అమ్మాయి అబ్బాయి పెళ్ళి ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయిందా? ఇద్దరు పిల్లలు. ఏదైనా అనాథాశ్రమంకి ఇచ్చేసావా లేదంటే అమ్మేసావా పిల్లల్ని? మరి అతను ఉన్నారా అంటున్నారు, మీరు లేరు అంటున్నారు, ఏది నిజం? ఉండండి అల్లు తాతండు మీ అల్లుడు ఎక్కడో బయట ఏదో ఊర్లో ఉంటాడంట. ఇక్కడే ఉండండి. మీ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఈయన ఒక్కడే బలిపశువా ఇంకెవరైనా బలిపశువులు ఉన్నారా? ఆవిడ తెలవదండి. పెళ్ళైన 3 years లో పిల్లల కంటానికి ప్రెగ్నెన్సీకే సరిపోయింది. ఈ అమ్మాయి బిహేవియర్ ఇలా ఉంది అని మీరు ఎవరికి ట్రీట్మెంట్ కి చూపించలేదా? చెప్పలేదండి. ఇప్పుడు పిల్లల్ని సాకేది ఎవరు? మీ అల్లుడు గారు సాకుతున్నారా న్యాయం పిల్లలు? చేయడం తర్వాత సరే, మీ అల్లుడు గారు ఇక్కడ ఊర్లలో తిరుగుతూ ఉంటారంట కదా, ఇంట్లో టైం స్పెండ్ చేయారంట కదా. చేసుకొచ్చారండి. మీ అల్లుడిని తీసుకొచ్చారా? సబాష్. పిల్లల్ని కూడా తీసుకొచ్చారా? పిల్లలు చేస్తారు. మీ ఆయన కూడా ఇక్కడే ఉన్నాడంట తెలుసా? సరే, మీ ఆయనతో మాట్లాడతాను అన్నావుగా, ఇక్కడే మాట్లాడుతూ గాని. మీ అల్లుడు గారి పేరేంటి? సంతోష్ అండి. సంతోష్. పాప ఆయన జీవితంలో ఏముందో ఆ సంతోషం. సంతోష్ గారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారా? ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీరు? ఆ తెలుసు. పక్కన ఎవరు? వైఫ్. మీ ఆవిడ. ఎదురుగా వాళ్ళు? వాళ్ళ ఫాదర్ బాయ్ ఫ్రెండ్. మీ ఆవిడ బాయ్ ఫ్రెండ్ అనే విషయం తెలుసా మీకు? అంటే తెలీదు, హ్మ్. డౌట్ ఇచ్చి వాళ్ళ ఫాదర్కి ఒకసారి చెప్పా, వాళ్ళ ఫాదర్ ద్వారా తెలిసింది. తెలిసింది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు డివోర్స్ ఇచ్చేస్తుందంట, అతనితో వెళ్ళిపోతుందంట మీ ఆవిడ. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అండి నా జీవితంలో అన్నట్టు కూర్చున్నారు మీరు ఇక్కడ. ఇవన్నీ నేను ముందే పసిగట్టాను అన్నట్టు. ముందే పసిగట్టా. ఆ? ముందే పసిగట్టాను. ముందే పసిగట్టారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వదిలేస్తారా మరి మీ ఆవిడని? ఫస్ట్ మీ ఇద్దరు సంబంధం ఎలా ఉందో చెప్పు అమ్మా. మీ ఇద్దరు ఎలా ఉన్నారు? 2.5 years ప్లస్ అయింది మీ మ్యారేజ్ అయ్యి. మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారా? మా ఆవిడకి ఎక్కువ సెక్స్ పిచ్ అంటే ఎక్కువ అండి. సెక్స్ కోరిక ఎక్కువ. అది నువ్వు అందుకోలేకపోతున్నావు ఆ ఊపు? అందుకుంటా, కాకపోతే బిజినెస్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు. అసలే ఆ అమ్మాయికి ఎక్కువ అంటే ఆ బిజినెస్ ఏదో ఇక్కడే పెట్టుకోవచ్చు కదా బాబు. నీకు తక్కువ అనుకుంటా, ఆ అమ్మాయికి ఎక్కువ. అదే ప్రాబ్లం, మ్యాచ్ అవ్వలేదు. సెక్స్ పిచ్ ఎక్కువ. ఆ అబ్బాయి ఏమొచ్చి ఫస్ట్ మీటింగ్లోనే ప్రపంచం చూపెట్టాడు. నాన్న డెలివరీ టైంలో డాక్టర్లకి చెప్పలేదా మీరు అమ్మాయికి ఇట్లా కొంత ఎక్స్ట్రాగా ఉందండి, ఇట్లా మీకు కొంచెం కష్టం అవుతుందని చెప్పారా? చెప్పలేదా? చెప్పలే. అంటే వెంటనే అంత షార్ట్ టైంలో మినిమం పిల్లలకి ఒక 2 years 3 years గ్యాప్ అయితే కామన్గా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. డెలివరీ అయిందో పసిపిల్లోడి చేతిలో ఉండగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ అని కూర్చుంది కదా ఆవిడ, అప్పుడు మీకు అర్థం కాలేదా ఇది ఏమన్నా ట్రీట్మెంట్లు ఇప్పించాలేమో అని? నువ్వు ఊరు వెళ్లకుండా ఉంటే 5 పిల్లలు పుట్టేవారేమో నీకు. ఈ అమ్మాయి స్పీడ్కి ఊరు వెళ్తేనే 2. ఏం చేద్దాం ఇప్పుడు? ఆల్రెడీ నీకు తెలిసిపోయింది ఒక విషయం, ఇక్కడ ఈ అబ్బాయి భయపడి చేస్తున్నాడు, ఇక్కడ పైగా ఎదురు కేసు ఫైల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది మీ ఆవిడ. ఏం చేద్దాం? ఒక తండ్రి, ఓ భర్త, ఒక లవర్. ఫస్ట్ టైం అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ లో. ఏమి ఎవరికి అతను అసలు ఏ షాకింగ్ లేకుండా ఇక్కడ కూర్చుని అతను ఎవరంటే బాయ్ ఫ్రెండ్ అండి అని. అంటే వీళ్ళందరికి ముందే తెలుసు అనుకుంటా ఈ అమ్మాయి ఇలా అని చెప్పేసి. తెలిసే చేసుకున్నారా? ముందు తెలుసా మీకు ఇలా? తెలీదు. తెలీదు. మీకు తెలిసి ఈ అబ్బాయి ఒక్కడనే ఇంకా ఎవరన్నా ఉన్నారా? తెలీదా? అసలు నువ్వు కనిపెట్టాక నువ్వు ఖాళీ చేయలేవు, ఈ పని ఆ పనే సరిపోయింది నీకు. సో నిజంగా నీకు బిజినెస్ బయట ఉందా లేదంటే ఈ అమ్మాయిని తట్టుకోలేక బయట తిరుగుతున్నావా? లేదు, బయట ఉంది. వెళ్ళి వస్తూ ఉంటా. వెళ్ళి వస్తూ ఉంటావు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? ఈ అమ్మాయి అక్కడ బ్లాక్మెయిల్ చేస్తుందంట, కేసులు పెడతానని చెప్పేసి మిమ్మల్ని వదిలేస్తుందంట. ఎవరి కాళ్ళు నాకు సంబంధం లేదని కూర్చుంటే ఎలాగ ఇక్కడ? చెప్పు తమ్ముడు, నీకు కావాలా ఈ అమ్మాయి వద్దా? ఈ అమ్మాయిని మార్చుకుందామా? మార్చుకుంటే నీకు ఓకేయా? ఏదో డెసిషన్ చెప్పు, బంతి నీ కోట్లో ఉంది. మార్చుకుంటే ఓకే. మార్చుకుంటే ఓకే. అబ్బో, నువ్వేమనుకుంటున్నావు అమ్మా? నాకు ఆయనే కావాలి. ఆయనే కావాలి. నువ్వు ఇంతే. మీరు మరి అతను బిజినెస్ పరం మీద వేరే ఊరు వెళ్తే వేరే ఆయన కావాలా? మరి అలాగే ఉంది లెక్క. నేను నీకు అన్న తండ్రి వద్దు, నీకు 2 పిల్లల్ని కనిపెట్టిన తండ్రి వద్దు, ఎవడో ఎదురుగా ఉన్నవాడు కావాలా. ఆయన భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది. మీ ఆయన ఎట్లా డబ్బు కోసం అట్లా వెళ్ళి మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఈయన వాళ్ళ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. నువ్వెవరు ఆఫ్టర్ ఆల్? ఏం చేయాలో చెప్తాం వినండి తర్వాత. మీకు ఇప్పుడు ఈ అమ్మాయి కావాలా? మీ ఫ్యామిలీతో మీరు కంటిన్యూ అవుతారా? నేను మా ఫ్యామిలీతో కంటిన్యూ అవుతున్నాను. ఈ అమ్మాయితో మీకు ఎటువంటి రిలేషన్ అనేది వద్దు ఇంకా? వద్దు. మరి ఏమంటారు? ఆ అమ్మాయికి ఫైనల్గా ఏమైనా క్షమాపణ చెప్తారా? ఏదో ఒకటి ఉంటుంది కదా ఆలోచన. ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఈజీగా వెళ్ళేటట్టు లేదు కదా. ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ అమ్మాయితో ఒక్కసారి మాట్లాడండి, తర్వాత నేను చెప్పేది చెప్తాను. మీ ఇద్దరు ఇంటరాక్షన్ లేకుండా మేమేం మాట్లాడతాం? ఇప్పుడు ఆ అమ్మాయి నీ ఎదురుగుంటానే ఉంది. మీరేం రిక్వెస్ట్ చేసుకుంటారో రిక్వెస్ట్ చేయండి. ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఒక్కసారి విన్న తర్వాత చెప్తాను నేను. సో నేనైతే నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది కంటిన్యూ వద్దు, జస్ట్ ఇదివరకే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను నేను. నేనైతే ఆయనతోనే ఉండాలనుకో. ఆయనతోనే? నేనైతే మీతోనే ఉండాలనుకో. అది కష్టం, చాలా కష్టం. అది ఉండలేను అట్లా. ఉండడంటే ఎలా చెప్పు. నేనైతే ఈయనతో ఉండను. అతనితో ఉండొద్దులే, అతని సంగతి చెప్పు. ఆయనతోనే.
ఇది వీళ్ళ వర్షం అసలు వీళ్ళు ఎవరు మాట్లాడకుండా నిజంగా కూర్చొని ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, ఈ వేదిక అర్జెంటుగా 108 నెంబర్కి కాల్ చేసి అంబులెన్స్ తెప్పించాలి. మేడం ఇక్కడ ఒక తండ్రి వచ్చి, ఎవరు మన సత్యనారాయణ గారు వచ్చి ఇక్కడ కూర్చుని నా కూతురు క్యారెక్టర్ కరెక్ట్ కాదండి అని చెప్పడం అనేటటువంటిది చాలా రేర్గా చూస్తాం మేడం. మిగతా ఓకే, వీళ్ళందరూ పాత్రలు ఏవో విచిత్రంగా విడ్డూరంగా చాలా వరకు నమ్మశక్యంగా అనిపించినటువంటి పాత్రలు వీళ్ళు పోషిస్తున్నా కూడా ఏదో జరిగిపోయింది. అసలు ఎప్పుడైతే కనుక ఒక కుర్చీ ఇచ్చినటువంటి అబ్బాయి ప్రేమలో నేను పడిపోయాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి, తర్వాత మార్కెట్లో కలిసిన తర్వాత ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్, అక్కడి నుంచి కట్ చేస్తే 2 days తర్వాత ఇంట్లో మీటింగు, ఆ మీటింగ్ కాస్త ఫిజికల్ అసోసియేషన్, తర్వాత పోలీస్ కేసులు. అంటే కనుక అంటే ఇంత స్పీడ్గా కూడా ఉంటాయా కేసులు, ఇంత అంటే మనకి ఇక్కడ కూర్చునే వాళ్ళకి మనకే నమ్మశక్యంగా లేదు. కానీ జరగటానికి ఒక అవకాశం ఉంది అన్నట్టు మనకి ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో, ఎప్పుడైతే మన సంతోష్ వచ్చి ఇక్కడ కూర్చుని మేడం దిస్ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, ఇది నేను మరీ అంత ఆశ్చర్యపోవట్లేదు అన్నట్టుగా ఆ అబ్బాయిలో ఎక్కడ ఒక చలనం లేదు, ఒకటి లేదు. అంటే ఏంటంటే 2 things ఇక్కడ, సంతోష్ స్వాతి వీళ్ళిద్దరి మధ్యన మ్యారేజ్ అయితే కనుక పెద్దలు జరిపించారు, కానీ మీ వరకు ఏది రాకపోయినా కూడా వాళ్ళిద్దరు మ్యారేజ్ అంత సవ్యంగా నడవలేదు అనేటటువంటిది మనకు బాగా అర్థమవుతుంది సత్యనారాయణ గారు. అంటే మీ వరకు రాలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు గొంతుకులు కూడా ఎక్కడ లెగట్లేదు, చూసారా, ఎక్కడ వాయిస్ వినిపించట్లేదు. మాది ఇది కష్టం అని చెప్పి బయటికి పంచాయతీలు పెట్టి కొట్లాట్లు పెట్టి ఆ స్థాయి కాదు. వీళ్ళు ఏంటంటే మనసులోనే అనుకుంటారు, చేసేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి జెల్ అవ్వలేదు. ఏం జెల్ అవ్వలేదు అంటే కనుక ఇక్కడ స్వాతి అనేటటువంటి అమ్మాయి అవుట్ గోయింగ్ అమ్మాయి, బయటకు కదిలేటటువంటి అమ్మాయి, ప్రపంచం చూడాలి, లోకాన్ని చూడాలి, సంతోషాన్ని ఆస్వాదించాలి, శారీరకపరమైనటువంటి కలయిక కూడా పెళ్లిలో చాలా ఇంపార్టెంట్ అంశం అనేటటువంటి విధంగా ముందుకెళ్ళింది. ఆ అమ్మాయికి ఆ కోరిక ఎక్కువగా ఉందా, లేదంటే సంతోషం అనేటటువంటి అబ్బాయికి తక్కువగా ఉందా అనేది మనం క్లినికల్గా ఆలోచించవలసింది, డయాగ్నోస్టిక్గా ఒక డాక్టర్ పరంగా, ఒక సెక్సాలజిస్ట్గా, ఒక సైకియాట్రిస్ట్గా ఆలోచించవలసినటువంటి అంశం. ఇప్పుడు సంతోష్ ఏమన్నాడు సింపుల్గా, ఈ అమ్మాయికి ఆ కోరిక ఎక్కువ అండి, అందు గురించి అది నేను ప్రొవైడ్ చేయలేకపోయినట్టు. మరి ఆ కోరిక ఎక్కువ, నువ్వు ప్రొవైడ్ చేసినంతకాలం ప్రొవైడ్ చేస్తే తద్వారా 2 పిల్లలు పుట్టారు, నీకు అది అతిగా ఎక్కువగా అనిపిస్తే కనుక నువ్వు దానికి తీసుకెళ్ళి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలే. కానీ ఆ అమ్మాయి నుంచి ఇంకా దూరం పారిపోతే కనుక ఆ అమ్మాయి ఎడారిలో పడినటువంటి ఒక వ్యక్తిలాగా ఎండమావని ఎత్తుక్కుంటూ పోయింది. ఈ మహానుభావుడు అడ్డంగా దొరికాడు. మరి ఇతనే దొరికాడా, ఈ తక్కువ మాట్లాడేటటువంటి ఈ అమ్మాయికి ఇంకా ఉన్నారా అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది. నాకైతే డౌట్. ఎందుకంటే కనుక 5 రోజుల్లో ఒక అబ్బాయి పడ్డాడు అంటే కనుక అతను నెలకి 10 రోజులు బయట ఉంటాడు, 20 రోజులే ఇక్కడ ఉంటాడు. ఈ అమ్మాయి మెట్రోలోనో ఇంకో దాంట్లోనో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. యావరేజ్గా 5 రోజులకు ఒకలంటే ఏమనుకోవాలి? అంటే మీ అమ్మాయి గురించి నేను ఇలా మాట్లాడుతున్నానన్న కాదండి సత్యనారాయణ గారు, మీరు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, నా కూతురు యొక్క క్యారెక్టర్ బాగాలేదండి అని మీరు అన్నారు. సో తద్వారా నేను అక్కడి నుంచి అందుకుంటున్నాను. అంతేగాని మనం నడిబజార్లో ఒక ఆడపిల్లల వైపు వేలెత్తి చూపెట్టడం కాదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, సరే ఇక్కడ ఈ వేదిక మీద, ఈ గౌరవప్రదమైనటువంటి వేదిక మీద 3 పెద్దవాళ్ళు న్యాయ నిపుణులు కూర్చున్నప్పుడు ఆ అమ్మాయిలో ఎక్కడన్నా ఒక పశ్చాత్తాపం కనిపిస్తుందేమో, తన వాదన తను వినిపించడానికి ట్రై చేస్తుందేమో, అటువైపు భర్త ఎలా కరెక్ట్ కాదని వాదించడమే కాకుండా ఈ చిక్కుముళ్ళలోంచి నేను ఎలా బయటపడాలి అనే దానికి పరిష్కారం ఆలోచిస్తుందేమో అనుకున్నా. కానీ ఈ అమ్మాయి అలా పరిష్కార మార్గం ఆలోచించట్లేదు. ఏమంటుంది, నేను తప్పు చేశాననేటటువంటి మాట దేవుడు ఎరుగు, అది తీసి పక్కన పెట్టండి, అతని కర్మ అతను కాలిపోతాడు, ఈ సంతోషం నాకు పీడ విరగడియండి, ఎందుకంటే అతను నాకు కరెక్ట్ కాదు అని అంటాడు. దాంతోపాటు ఏమంటున్నాడంటే వాళ్ళ కుటుంబం ఎలా పోయినా పని. అంటే ఈ వాదన ఇంకా విడ్డూరంగా అనిపిస్తుంది. ఒకటి, ఆ అమ్మాయికి ఉండేటటువంటి కోరికలు ఎక్కువ తక్కువ అనేటటువంటిది అది తర్వాత మాట్లాడదాం. సంతోష్ గురించి మాట్లాడినప్పుడు అంత నిదానంగా ఇంట్రోవర్ట్గా ఉండేటటువంటి వ్యక్తులతో కొంతమంది ఇటువంటి ఆడపిల్లలు జెల్ అవటం కష్టం. పెద్దల వరకు రావు, హాస్పిటల్స్ వరకు రావు, డాక్టర్ల వరకు రావు, మ్యారేజ్ కౌన్సిలింగ్ల వరకు రావు. కానీ ఆ ఇంట్లోనే ఒక వాడి వేడితో కూడినటువంటి ఒక అంతర్యుద్ధం, కోల్డ్ వార్ అంటాం చూడండి, అది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని తప్పించుకోవటానికి అతను ఈ పరిష్కారం వెతకకుండా అతను దూరం పరిగెట్టేటప్పటికి ఇంక ఈ అమ్మాయి మనసు విరిగిపోయి ఆ ఒంటరితనాన్ని ఉండబట్టలేక ఈ అమ్మాయి బయట తిరగటం మొదలుపెట్టి. సో ఇక్కడ కూర్చున్న తర్వాత ఎవరైతే కనుక రాహుల్ యొక్క పరిస్థితి ఇలా ఉంది, 5 రోజుల పరిచయం ఇక్కడితో కూడా మనం చేతులు కడుక్కుని మన దారి మనం చూసుకుందాం అనుకోకుండా, నువ్వు నన్ను అన్యాయం చేసావు కాబట్టి నీ మీద నేను కేసులు పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేసేటటువంటి మనస్తత్వం ద్వారా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఇంకో విధంగా ఉంది అని అనుకో. దానికి మించింది ఏంటంటే కనుక ఈరోజు హైలైట్, 5 రోజుల్లో ప్రేమ, 5 రోజుల్లో వ్యవహారం నడిచింది అనేది కాకుండా 2 పిల్లలు ఉండి కూడా మీరు వచ్చేంత వరకు పిల్లలు లేనటువంటి ఒక అమ్మాయిలాగా అమ్మాయి వ్యవహరించటం, ఆ 2 పిల్లల్ని సంతోష్ సాక్కోవటం అనేటటువంటిది ఇంకా విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే
ఎంత క్యారెక్టర్ పాడైనటువంటి, ఎంత అనాలోచితంగా ప్రవర్తించేటటువంటి ఆడపిల్ల అయినా కూడా ఇంత దిగజారుడు అనేటటువంటిది ఉండదు. అన్లెస్ అంటే ఆ అమ్మాయి మెంటల్ ఎబిలిటీ అనేటటువంటిది కోల్పోయారు. ఆ మెంటల్ ఎబిలిటీ పోయింది, తనకి మానసికంగా తను తీసుకునేటటువంటి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంతమంది ఒక 5-6 కూర్చుని ఇక్కడ అమ్మ నువ్వు తప్పు చేసావు, అమ్మ నువ్వు తప్పు చేసావు అని అన్నా కూడా ఇప్పటికీ కూడా స్వాతి తను సమర్థించుకుంటూ పశ్చాత్తాపం పొందకుండా నేను చేసినటువంటి తప్పు కాదు, నాకు నచ్చినటువంటి వ్యక్తితోనే కంటిన్యూ అవుతాను, ప్రపంచం ఎలాగన్నా పోనీయండి అని చెప్పి బెదురు భయం లేకుండా సొంత కన్న తండ్రి ఎదురుగుంటానే మాట్లాడుతుంది చూడండి. అది అన్నిటికంటే విడ్డూరమైనటువంటి పరిస్థితి. దాన్ని బట్టి నా ఆలోచన ఏంటంటే, కొద్దిగా ఈ అమ్మాయికి కొద్దిగా అంటే కనుక అందరు నవ్వుతారేమో, కొద్దిగా అమ్మాయి మానసిక పరిస్థితిని మనం విశ్లేషించి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కనుక ఈ అమ్మాయి జీవితం మీ కన్న కూతురు యొక్క పరువు ఎలా ఉంటుందో మనం పక్కన పెడితే, ఇటువంటి మగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు వస్తే కనుక మెట్రోలో లెగిసి సీట్ ఇస్తే కనుక ఇలా ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి రాకుండా వేరే మగవాళ్ళని మనం కాపాడినటువంటి వాళ్ళని, వేరే ఆడవాళ్ళ కుటుంబాలని కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. సత్య గారు, సంతోష్ ఇప్పుడు ఎలా ఉందండి సంతోష్? ఈ అమ్మాయి ఓకే, ఈ అమ్మాయికి మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇలా వ్యవహరించిందని అనుకోవచ్చు. కానీ మరీ సొంత భార్య ఇలా చేస్తూ ఉంటే కనుక ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్తో కాన్ఫిడెంట్గా ఇక్కడ చేతులు కట్టుకుని మీరు కూర్చుని, ఏమండి అవునండి నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానండి, మా అమ్మాయికి కొద్దిగా ఆ కోరికలు ఎక్కువ కాబట్టి నేను నా బిజినెస్ పని నేను చూసుకుంటున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఏమనుకుంటున్నాం అంటే ఏమో తెలియదండి అంటే, గట్టిగా ఆ అమ్మాయి చేసినటువంటి తప్పును నిలదీనటువంటి మీ మనస్తత్వం, అదేవిధంగా నా భార్య నాకు కావాలి అనేటటువంటి తత్వం కనిపించకపోవటం, ఈ అమ్మాయిని నా జీవితంలో తరిమేసి నా పిల్లలు నాకు ఇప్పించేయండి అనేటటువంటి ఆలోచన శైలి ఎక్కడా కూడా కనిపించిపోయేటప్పటికీ మీ అతి నిదానమైనటువంటి మనస్తత్వం కూడా ఈ అమ్మాయి హైపర్ యాక్టివిటీకి తోడయిందేమో అనేటటువంటిది అనిపిస్తుంది. అంటే తను కోరుకున్నది, తను ఆశించింది అనేది. సరే చాలామంది మగవాళ్ళు ఇలా ఉండరండి, అటువంటి ఆడవాళ్ళు అన్ని అలా వెళ్ళిపోతారంటే నేను రెండూ జత కలుపుతున్నాను. అంటే మీ నిదానమైనటువంటి మనస్తత్వం, మీకు కళ్ళెదురుకుంటే ఒక పెద్ద ఆటం బాంబు పేలినా కూడా ఎటువంటి చలనం లేనటువంటి మీ మనస్తత్వం, ప్లస్ ఈ అమ్మాయి యొక్క స్పీడ్, ఈ రెండు జత కలటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ అమ్మాయి మానసిక పరిస్థితి వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి ఏర్పడిందని నేను చెప్తున్నాను సార్. ఇప్పటికైనా కూడా సరైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే కనుక ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే కనుక ఆ అమ్మాయి నేను స్వీకరించడానికి ట్రై చేస్తానండి అని అన్నా కూడా, ఏ ట్రీట్మెంట్ కూడా ఆ స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ మీ పక్కకు వచ్చేసి నా భర్త అనుకునేటటువంటి స్థాయికి ఏ ట్రీట్మెంట్ తీసుకెళ్ళదు. కొంతవరకు ఈ అమ్మాయి మానసిక పరిస్థితి మార్పు చేసి ఆ విపరీతమైన దూరం తగ్గించచ్చేమో కానీ ఆ పిల్లలకు ఒక తల్లిలాగో ఒక ఐడియల్ సిచ్యువేషన్ మీరు ఊహించుకోవటం కరెక్ట్ కాదు. ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ అమ్మాయి ఇప్పటికైతే కనుక మీరు వద్దు అనుకుంటుంది కాబట్టి ఆవిడ కావాలి అనే నిర్ణయం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇంకా రాహుల్, నీ విషయానికి వస్తేనన్నా, బహుశా దిస్ ఈజ్ ఎ స్టోరీ అండ్ ఎ లెసన్ ఫర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. చాలామందికి ఇది ఒక పాఠమేమో. భార్య ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి కేవలం వచ్చేసిందండి, మందు బాటలు తీసుకొచ్చింది, పడుకుంది, బ్లాక్ నో. ఒక చేత్తో చప్పట్లు కొట్టలేము, రెండు చేతులతోనే కొట్టాలి చప్పట్లు. ఇక్కడ నువ్వు జత కలిసి నువ్వు కోరుకుంటేనే ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగోకపోవటం ఏంటి, మందు బాటలు తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి కూర్చోవటం ఏంటి, అదే టైంలో మీ వైఫ్ లేకపోవటం ఏంటి, ఇంత కోఇన్సిడెన్స్లు ఉంటాయా? ఉండవు. నువ్వు కూడా కకృతి పడ్డావు, నువ్వు కూడా ఆశపడ్డావు. మాకేమనిపిస్తుంది అంటే బహుశా నీకు కూడా ఇది ఫస్ట్ టైం కాదేమో, మీ ఆవిడ లేనప్పుడు ఇటువంటి ఆఫర్స్ వచ్చినప్పుడు నువ్వు చాలాసార్లు కాలింగ్ బెల్ కొడితే తలుపులు తీసావనుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి వైపు వేలెత్తి చూపెట్టి ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఏం చేయాలి అని మా దగ్గర కూర్చునే బదులు, అసలు ఎందుకు ఒక పవిత్రంగా నడిచేటటువంటి మీ ప్రయాణంలో ఒక ముక్కు మొహం తెలియనటువంటి ఆడపిల్ల మీ ఇంటికి వచ్చి మీతో శారీరకంగా కలిస్తే దాని యొక్క పరిణామాలు కేవలం కేసులే కాదు, అక్కర్లేనటువంటి రోగాల వరకు కూడా పోతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలుసు, అర్థమైందండి? ఇప్పటికీ కూడా మీ భార్యకి ఈ అంశం తెలియదు కాబట్టి ఎప్పటికైనా కూడా ఇటువంటి అడ్డదిడ్డమైనటువంటి దోవల్లో పోయి ఆడపిల్ల ఆటోమేటిక్గా వస్తుంది, టోటల్గా అడ్వాంటేజ్ తీసేసుకుందాం అని అనుకోకండి. అంత ఈజీగా వచ్చేటటువంటి ఆడపిల్ల వెనకతలో ఒక పెద్ద కథ ఉంటుంది. ఆ కథ వెనకతలో భయంకరమైన పరిణామాలు ఉంటాయి. ఈ అమ్మాయి ఇప్పటికీ కేసులు వేయలేదు, వేస్తాను జాగ్రత్తగా అంటుంది. ఆ అమ్మాయికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే కనుక బహుశా ఆ ఆలోచనని విరమించుకుంటుంది అనేది నా భావం. కానీ మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఇక్కడ ఆ అమ్మాయి తండ్రి ఇక్కడ కూర్చున్నాడు, మీ భార్యను ఇక్కడ కూర్చోబెడదామా? పిలిపించి తలెత్తుకుని మాట్లాడగలరా ఆవిడతో? రేపొద్దున మీతో కాపురం చేస్తుందా? పిల్లల్ని మీకు మీ మొహం చూడనిస్తుందా? అర్థం చేసుకోండి. ఓకే మేడం, ఈ అమ్మాయికి అయితే ట్రీట్మెంట్ అనేది అవసరం. థ్యాంక్ యూ సార్. మేడం మేడం, ఈ ఎపిసోడ్ వీళ్ళ స్టోరీ ఇది ఏదైతే ఉంటే వింటుంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకు? ఏ కేసులో అన్నా కానీ అబ్బాయి తప్పు చేసినా తిడతారు రమ్య గారు,
అమ్మాయి తప్పు చేసినా చంపల పగలగొట్టి తిడతారు అని. ఈచ్ కేసు డిఫరెంట్, కేసును బట్టే మాట్లాడాలి. మగవాళ్ళ మీద కేసులు రిపీటెడ్గా వేయడానికి అవకాశాలు ఉన్న జనరేషన్ ఇది. ఎందుకు? ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు చూస్తే పూర్తి డామినేషన్ మగ జాతికి సంబంధించి కుటుంబ సభ్యులు వాళ్ళు. ఏ రేంజ్ ఆఫ్ క్రూయాలిటీ ఉండేదంటే, డౌరీ ఇవ్వకపోతే లేదా ఎంతకంటే బెటర్ కోడలు వస్తుంటే తీసుకెళ్ళి అలా తగలేసే సిచ్యుయేషన్ నుంచి వాళ్ళకి వాళ్ళే ఉరేసేసి సూసైడ్ చేసుకుందంటే కూడా అమ్మాయి తల్లిదండ్రులు కేసు వేసే పొజిషనే ఉండేది కాదు. కుల పెద్దలో, ఊరు పెద్దలో, ఊర్లో తోపులో ఎవడైనా వచ్చి అమ్మాయి అలా పనిలోకి వెళ్తుంటే తీసుకెళ్ళి రేప్ చేసి అవతల పడేస్తే కూడా ప్రాపర్ కేసులు ఉండేవి కాదు. ఆ స్టేజ్ నుంచి ఒక్కొక్క అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం చట్టాలు మార్పు చేసుకుంటూ వస్తే ఈ రోజున కొంచెం కాలు మీద కాలు వేసుకుని కేసులు వేసుకునే పొజిషన్కి వచ్చారు. వాటిని ఒక 80-90% అమ్మాయిలు మిస్యూజ్ చేస్తున్నారనే ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా కొంత సరే అవి లేకపోతే మరి అమ్మాయిలకి ఏమైనా రక్షణ వస్తుందంటే రాదు. సో అందువల్ల వాటిని తగ్గించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కవేళ తగ్గిస్తే అమ్మో అమ్మాయిలు డామినేట్ చేస్తున్నారు, అమ్మాయిలకు వెచ్చవెల్లితనం వచ్చేసింది, అమ్మాయిలు ఫాల్స్ కేసులు వేస్తున్నారని నిజంగా లా అండ్ ఆర్డర్ను మళ్ళీ తగ్గిస్తే ఇక్కడ కూర్చున్న మగజాతికి సంబంధించి 3 ఎగ్జాంపుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇది నేను వీళ్ళ 3 గురించే మాట్లాడుతున్నా, ఇలాంటి విషపూరితమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు బయట ఇంకా మళ్ళీ ఈ బ్రెయిన్లోంచి బయటకు వస్తాయి. ఒక కన్న తండ్రి ఒక కూతురు యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకోకుండా నా కూతురు క్యారెక్టర్లెస్ అండి, నా అల్లుడు మంచోడు అన్నాడు. మంచోడు ఓకే, అల్లుడు మంచోడు అని మంచోడు కాదని అనట్ల, తండ్రి అనకూడని మాట. కొన్ని సందర్భాల్లో ఒక అమ్మాయి ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేసినా ఎందుకు చేసింది అనేది ఆలోచిస్తాం. ఒక తప్పుడు పని చేస్తే ఎందుకు చేసింది, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద రీజన్ బట్టి అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి క్యారెక్టర్ని పెట్టుకొని అమ్మాయి ఒక అబ్బాయితోటి సెక్సువల్ రిలేషన్ పెట్టుకుంది, అంతే. క్యారెక్టర్ పడిపోయింది, అమ్మాయిని తీసి అవతలేసేయండి, తగలేసేయండి, లేకపోతే అగ్ని పరీక్ష చేసేయండి అనే అంత పవిత్రమైన క్యారెక్టర్లో ఉన్న ఒక తండ్రి, అరే నా కూతురికి ఏమయ్యింది, పెళ్ళికి ముందు ఇలా ఉందా, లేదు, ఎందుకంటే ఉంటే ఈ పాటికి 10 మంది లిస్టు వచ్చేది. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చూసి చేసుకునే అంత పొజిషన్లో అమ్మాయి ఉన్నప్పుడు కూతురు క్యారెక్టర్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు ఇట్లా జరిగింది అని ఆలోచించాల్సిన, ఒక కడుపులో పెట్టి కాపాడాల్సిన వ్యక్తి తండ్రి. ఆ పాత్ర ఇక్కడ ఫెయిల్ అయింది. అలా వచ్చి కూర్చొని అవును మా కూతురు క్యారెక్టర్లెస్. నెక్స్ట్ కాపాడాల్సిన వ్యక్తి భర్త. ఎవరికి తెలిసినా తెలియకపోయినా 4 గోడల మధ్య జరిగిన సీను ఆయనకి తెలుసు. ఆ అమ్మాయికి ఓవర్ ఫీలింగ్స్ వచ్చినాయి డెలివరీల దగ్గర నుంచి, పెళ్లి దగ్గర నుంచి. ఇప్పుడు ట్రీట్మెంట్ కన్నా తీసుకెళ్ళాలి, లేదా వాళ్ళ పేరెంట్స్కి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి, అమ్మ నా పరిస్థితి ఇది, ఆ అమ్మాయి పరిస్థితి ఇది. ఒక నార్మల్ అమ్మాయికి, ఒక నార్మల్ ఫ్యామిలీకి ఉండాల్సిన దానికంటే కొంత ఎక్సీడ్గా ఉంది. వెంటనే పిల్లలు అనగానే వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. అప్పుడు కనీసం డాక్టర్స్కి చెప్పుకొని కాపాడుకోవాల్సిన భార్యని జాబో కెరియరో అని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. ఇక్కడ ఈ సెన్సిటివ్ పాయింట్లో అవునండి మా ఆవిడ తప్పు చేసింది, క్యారెక్టర్లెస్, 2 పిల్లల తల్లి, నువ్వు కడుపులో పెట్టుకొని నీ భార్యని కాపాడుకోవాల్సింది పోయి ఆ అమ్మాయి తప్పు చేసింది. ఇదే తప్పు మీ మాంగారో నువ్వో చేస్తే అమ్మాయిని ప్లాస్టర్ వేసుకొని మూసుకొని కాపురాలు చేస్తున్నారు. భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏం చేయాలో తెలియక పిల్లల కోసం, కెరియర్ కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం సచ్చి జడి నోటికి ప్లాస్టర్లు వేసుకొని కాపురాలు చేస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక్కళ్ళు కూడా బయటికి రారు. ఎందుకంటే వాళ్ళకి సమాజం అంటే భయం, కుటుంబం, పిల్లల్ని పెంచాలి, బయటకు వచ్చి సంపాదించుకొని ఏమీ చేయలేరు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? సోషల్ మీడియా దొరికింది. ఈ తింగర్ చేసిన పని ఎటు వెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలో ఏమీ తెలియలే. ఆ మెట్రోలో ఒక అబ్బాయి దొరికాడు. ఇంత ఫాస్ట్ ఫార్వర్డా ఏంటి 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 అంటే, అరే ఆ పిల్ల క్లియర్ తెలుస్తుంది కొంత డిప్రెషన్ సివియర్గా ఉంది అని. ఆ అమ్మాయిని పట్టించుకునేవాళ్ళు లేరు, ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియదు. 2 పిల్లల్ని కన్నా తల్లి ఎప్పుడైతే నాకు పిల్లలు లేరు అంద అక్కడే ఆర్డినరీ పర్సన్స్, మా వీడియో చూస్తున్న వ్యూయర్స్ కూడా అర్థమవుతుంది ఈ అమ్మాయి ఏ రేంజ్ ఆఫ్ సైకలాజికల్ డిప్రెషన్లో ఉంది అని. ఎందుకంటే మేము ఇంతవరకు అట్లాంటి ట్విస్ట్ ఆఫ్ మాట వినలా, మిగతా అన్ని రకాల అబద్ధాలు విన్నాం. పిల్లల్నే మర్చిపోయింది ఆ పిల్ల. తెలియకపోతే ఏమన్నా క్రూయల్గా చెప్తుందంటే అందులో అమాయకత్వమే కనిపిస్తుంది మాకు. ఇక్కడ కనిపించిన 3వ విలను ఇంకొక మగాడు. ఒక అమ్మాయికి ఎంత క్యారెక్టర్తో సీట్ ఇచ్చి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే బయట కనిపించగానే హాయ్ బాయ్ అనుకోవడం ఫ్రెండ్షిప్. మంచి సిటిజన్, మంచి మగాడు, మంచి ఫ్రెండ్,
ఇంతవరకు ఆగితే ఒక మగాడు ఎప్పుడు గొప్పోడే. అది దాటి ఎప్పుడైతే ఒక పెళ్ళైన అమ్మాయిని, పెళ్ళిగాని అమ్మాయి అన్న ఒక అమ్మాయిని శారీరకంగా వాడుకోవాలి అని చూశాడో, ఎంత క్రూయల్ మృగమైతే ఇతను ఇక్కడ కూర్చొని నన్ను కాపాడండి అంటాడు. ఎంత దారుణం! ఒక అమ్మాయిని కూర్చోపెట్టి ట్రిగర్ చేసి పడేసాం. కాపాడాల్సింది ఇక్కడ ఆ పిల్లని కదా. ఆ అమ్మాయి తప్పు చేసింది, సైకలాజికల్ ప్రాబ్లంతో తిండి తినక బెగ్గర్స్ నైట్ టైము ఫుట్పాత్ల మీద పడుకున్న వాళ్ళని రేపులు చేసిన కేసులు కొన్ని లక్షలు ఉన్నాయి. ట్రాన్స్జెండర్స్ని రేపులు చేసే కేసులు, అలా వెళ్తున్నవాడు కారు ఆపుతాడు, వెళ్తాడు, రేపు చేస్తాడు, వెళ్ళిపోతాడు వాడి దారిని వాళ్ళు. విఐపీలు కూడా నడిచిన కేసులు ఉన్నాయండి. అవి కొన్ని లక్షల కేసులు బయటికి రాక సఫర్ అవుతుంటే వైట్ కాలర్ యూనిఫామ్ వేసుకొని హ్యాపీగా ఆ పిల్ల తెంగరగా ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్షిప్. ఆ అమ్మాయి ఏంటి, ఎలాంటిది, బేసిక్ కూడా తెలుసుకోవా? ఇంటికి తీసుకెళ్ళి ఇన్వైట్ చేసావు. ఆ అమ్మాయికి ఆల్రెడీ ప్రాబ్లం ఉందో మీద పడింది. అరే నువ్వు ఒక పవిత్రమైన తండ్రివి, ఒక పవిత్రమైన భర్తవి, నా భార్య అక్కడ ఊరెళ్ళింది, అక్కడ ఎవరితోనో పడుకుందని అనుకున్నావా? నువ్వు చేసిన పని అదే కదా. నీ క్యారెక్టర్ పోతే పర్వాలా, నీ కుటుంబం పోకూడదు, నీ పిల్లలకి ఏం అవ్వకూడదు, నీ భార్య నిన్ను వదిలేయకూడదు, ఆ అమ్మాయి నుంచి నిన్ను రక్షించేయాలి. ఎందుకు రక్షించాలి? తప్ప అమ్మాయి అంత చేసినా నువ్వు అంత చేయలే. ఆ అమ్మాయి మీద పడిపోతే రేపు చేయించేసుకుంటావా? ఆ క్షణానికి నాకు పర్వాలేదండి అని అంత సెన్సిటివ్ మాట చెప్తావా కూర్చొని? ఇక్కడ పెద్ద విలన్స్ ఎవరంటే మీ ముగ్గురు కదమ్మా. ఆ పిల్లకున్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ టీవీ షో దాకా తీసుకొని వచ్చారు. నానా, ఇతని మీద 100% మీరు కేసు వేయాల్సిందే. ఎందుకంటే మిమ్మల్ని సార్ దగ్గరికి పంపిస్తే సార్ ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఖచ్చితంగా. ఆ సర్టిఫికేట్ తోటి మైనర్ అమ్మాయిల్ని రేప్ చేస్తే ఎట్లాగో, మైనర్ అమ్మాయిల్ని ఫిజికల్గా వాడుకుంటే ఎట్లాగో, నీలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి వాడేసుకొని నన్ను సేవ్ చేయండి అంటే కుదరదు. ఒక అమ్మాయిని టచ్ చేయాలంటే భయపడాలంతే. ఆ అమ్మాయే మీద పడుతున్నా. ఎందుకంటే పెళ్ళి అనే ఒక లైసెన్స్ ఉంది. నీ భార్యతోటే నువ్వు సుఖం ఎంజాయ్ చేయాలి, లేదా ఆవిడకి విడాకులు ఇచ్చి ఇంకొక ఆవిడ. ఇప్పుడు నీకు ఈ అమ్మాయి నచ్చింది కదా, 1 నైట్ స్టాండ్, మీ ఆవిడకి విడాకులు ఇచ్చి ఈవిడతో ఉండు. మరి లేదు, మీ ఆవిడకి మోసం చేసావు కదా, మరి దానికి తగ్గ పనిష్మెంట్ పడాలి కదమ్మా. కాపాడండి అని వచ్చేసావు గబగబా. అరే మగాళ్ళనే కాపాడలేక చేస్తున్నావు. మీలాంటి మగాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి ఇంకో 50 మంది వస్తారు అమ్మాయిలు. చట్టాలు పక్కన వాళ్ళకి ఫేవర్గా ఉన్నప్పుడు జాగ్రత్త పడరా. ఎవరి జీవితం నాశనం చేస్తావు? వాళ్ళిద్దరికీ తెలియదు ఈ విషయం. నీ వల్ల మా వాళ్ళు వాళ్ళిద్దరికి ఫోన్ చేసి వాళ్ళకి పిలిపిస్తే వాళ్ళు అవునండి మా అమ్మాయి మా భార్య పనికిమాలది అని ఒక సర్టిఫికెట్ వేస్తారు. జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. మీ ఇద్దరికి గుర్తుందో లేదో ఆ గంట జరిగిన విషయం. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. ఇతని మీద కేసు వేస్తావా లేకపోతే కాంపెన్సేషన్ వసూలు చేసుకోవాలనేది మీరు పర్సనల్గా ఆలోచించుకోండి అమ్మా. ఇక్కడ నీ మిస్టేక్ ఏమీ లేదు. ఇది నీ ఆరోగ్య ప్రాబ్లం. దీనికి సంబంధించి నువ్వు కొంచెం రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే మీ హస్బెండ్ అంటున్న మాట, మా ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించి క్యూర్ అయితే నాకు ఓకేనండి. నువ్వు కొన్ని ఓవర్ యాక్షన్ తెలివితేటలు మాట్లాడు. ఏంటవి? మా ఆయనకు కూడా అక్రమ సంబంధాలు ఉండుంటాయండి, ఎవరు చెప్పరగా బయటికి అని. ఇన్ని తెలివితేటలు ఉన్నా దానివి పిల్లలు గుర్తులేరా నాన్న? నువ్వు ఒక్క మాట పెట్టుంటే మా వాళ్ళంతా టీవీ చూసేవాళ్ళు, నిన్ను నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. సో నీ ప్రాబ్లం అంత సివియర్గా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా, కానీ కన్న తండ్రి చేసుకున్న భర్త కదా, మీ ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీ అమ్మాయి ఏ తప్పు చెయ్యలేదు. మీ అమ్మాయి చాలా పతివ్రతల లిస్టులో ఫస్ట్లో ఉంటుంది. ఆ అమ్మాయి తిరుగుబోతే ఏం కాదు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించాలి 100%. మీరు ఏదైనా కేసు వేసి పనిష్మెంట్ ఇవ్వాలన్నా లేకపోతే పెద్ద మనుషులు పంచాయతీ చేయాలన్నా ఈయనతో చేసుకోండి. నా రిక్వెస్ట్, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ముందు వీళ్ళ ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ ఆవిడకి తెలియాలి ఆ అమ్మాయి జీవితకాలం మీరిద్దరు ఎలా గిల్టీ ఫీల్ అవుతారో వీళ్ళ కుటుంబంలో ఒకటి గిల్టీ ఫీల్ అవ్వాలిగా. మా ఆయన ఒక అమ్మాయిని ఇట్లా చేశాడు అని అర్థం అవుతుందా? ఒక తండ్రిగా మీరు వీళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళ వైఫ్కి చెప్పండి. ఈ టీవీ షోదే మీది ఒక ఎవిడెన్స్ కింద లెక్క. మళ్ళీ ఫ్లేట్ ఫిరాయించడానికి అవకాశం ఉంది. ఇంకా కేసు పెడతాడా, ఏమన్నా కాంపెన్సేషన్ వసూలు చేసి దాన ధర్మాలు చేస్తారా, మీ ఇష్టం. ఇక్కడ ఈ స్టేజ్ మీద మేము అతనికి ఏమి న్యాయం చేయట్లా, కుదిరితే పనిష్మెంట్ ఇప్పించండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్థం అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి నేను కేసు వేయించలేను. ఆమెకి బేసిక్గా డాక్టర్ గారు అవసరం కొంచెం ఎక్కువగా ఉంది ఈ కేసులో. సార్ కూడా నాకు తెలిసి హెల్ప్ చేస్తారు, లేదా మీరు ఏదైతే వేరే స్టేట్లో ఉండేటట్లయితే వేరే ఊర్లో ఎక్కడో అక్కడ ఎవరన్నా సార్ రిఫర్ చేసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. మేడం ఈ కేసులో ఇంతేనండి. ఎందుకంటే ఆ పిల్ల మిస్టేక్ నాకు అనిపించట్ల. ప్రాబ్లం వల్ల జరిగిన ఇన్సిడెంట్లు ప్రతి అమ్మాయిగా ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తప్పు, మగాళ్ళు చేస్తే పుణ్యం అనే పొజిషన్ కాదు. ఎవరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నా అది తప్పే. దానికి ఉండే రీజన్స్ ఎతికితే ఇక్కడ నీ తప్పు కొంచెం తక్కువగా అనిపిస్తుంది, ఈ ఎందుకు కాస్త ఎక్కువే కనిపిస్తుంది నాకు.
సో కాబట్టి నీకు ట్రీట్మెంట్ అవసరం, ఈయనకి పనిష్మెంట్ అవసరం. వీళ్ళు చెప్పిన ఈ ఫాస్ట్ మోషన్ కూడా అదే అనిపించింది. అంతే, ఎందుకంటే అంత ఏదో జరుగుతుంది అన్నట్టుగా. మేడం అంత షార్ట్ టైమ్ లో అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది, ఈయనకైతే నార్మల్గా అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో బ్రెయిన్ లేదుగా. సంతోష్ గారు, ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేయాల్సింది మీరే. ఇప్పుడు డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం చెప్పారు కదా, సో ఆవిడ ప్రాబ్లం అనేది మీరు కొంచెం ఆ ట్రీట్మెంట్స్ అవన్నీ ఇప్పించి సెట్ చేసుకొని, మీకు ఆల్రెడీ 2 పిల్లలు కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా వర్క్ అనేది బయట తగ్గించుకొని ఫ్యామిలీతో టైం ఎక్కువగా స్పెండ్ చేసేటట్టు చూడండి. ఏండి, థ్యాంక్ యూ. ఏమండి, మీరు కూడా కొంచెం మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. రాహుల్ గారు, మీరు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు, బట్ ఇక్కడ చేసింది తప్పు మీరే. సో దానికి ఏం చేయాలనేది కూడా ఇక్కడ డాక్టర్ గారు మనం చెప్పారు. సో దాని తగ్గట్టుగా మీరు వెళ్ళండి, మీ ఫ్యామిలీని కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. నాకు తెలిసి ఇంకా మీకు బుద్ధి వచ్చి ఉంటుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ. సో ఇక్కడ వరకు వచ్చినందుకు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మీరు కనిపెట్టి వాళ్ళకి సొల్యూషన్ చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.